సివిల్ సర్వీస్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా మీరు అత్యున్నతమైన సేవలు అందించారు. ఈ 79 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు మార్చలేనిది విజయ్ కుమార్ గారు చేయగలుగుతారా? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా మీ స్థానాన్ని మీరు పొందగలుగుతారా? చిత్తశుద్ధి అనేది లేదు. అంటే పొలిటికల్ విల్ అనేది వచ్చిన నాయకులకి లేదు. స్ట్రాంగ్ స్టేట్మెంట్ సార్. వైసీపీ గవర్నమెంట్ అతనేం చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, చివరికి పార్టీ కూడా చూడడం, ఎవరంటే ఎవరికైనా ఇస్తాను. నువ్వు ఏమీ చూడకుండా అందరికీ నేను ఒకటే ఇస్తానంటే అందరూ ఆ స్థితిలో లేరు. తప్పెవరు సార్? డబ్బులు తీసుకుని ఓట్లు వేసే బహుజనులుగా, డబ్బులు ఆశ చూపించి అధికారం తగ్గించుకునే నాయకులుగా? అంటే మంచి గౌరవం, అభిమానం అనేటువంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ఆకలి తీరిన తర్వాత వస్తాయి. అసలు నీ ఆకలే తీరకపోతే నువ్వు అభిమానం కోసం ఎక్కడ ప్రాపర్? అంటే ఆ రకంగా తయారు చేసింది ఈ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలుగా మీరు అన్నారే 80 సంవత్సరాలు, అంటే 80 సంవత్సరాలుగా కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కల్పించలేకపోయింది మన స్వపరిపాలన. ఓటు చోరీ అంటూ పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది మోడీ గారి పైన. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇంకా గెలుస్తారనే నమ్మకం ఉందా? మీరు చాలా క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తా ఉన్నారు. 30,000 మంది ఆడవాళ్ళు అక్రమ రవాణా అయిపోయారని నీఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి అదొకటి చెప్పారు. అసలు నీకు ఈ నీఘా వర్గాలు కానీ లేకపోతే వీళ్ళు కానీ నీకు ఎందుకు చెప్తారు అంటే ఈరోజు ప్రూవ్ చేయి, ఆ డేటా బయటికి తీయండి. నువ్వు అధికారంలో ఉన్నావు. స్టేట్ అంత చేతగందా, వ్యవస్థ అంత చేతగందా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ అంత చేతగందా అనుకుంటే చేయలేదా? మీలాగా ఫైట్ చేసి ముందుకు వచ్చిన వారిపైన కేసులు పెడతామో లేదంటే వేరే విధంగా లోపరుచుకోవటమో జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు ఇటువంటి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనోధైర్యానికి మించిన ధైర్యం అయితే లేదు, అది డెఫినెట్గా ఉంది. మీరు అన్నట్టు డెఫినెట్గా ఎప్పుడు ఒకేలా ఉండదు. బెదిరింపులు ఉంటాయి, భయపెట్టే ఉంటాయి, అన్నీ నడుస్తాయి. బట్ వాటన్నిటికీ ఎదుర్కొని జనం కోసం వచ్చాం, చేస్తాం.